ఏంటి బావ నువ్వు మాట్లాడుతుంది అని జ్యోత్స్న అంటే, నువ్వు చేసిందే అని జ్యోత్స్నకి కౌంటర్ ఇస్తూ ఉంటాడు కార్తీక్. అలా అనేసరికి జ్యోత్స్న ఒకసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటుంది. ఇప్పుడేంటి అందరిలో నన్ను ఇది చేస్తాడా ఏంటా, బ్లేమ్ చేస్తాడా ఏంటని జ్యోత్స్న అయితే షాక్ అవుతూ ఉంటుంది. కార్తీక్ ఎందుకురా అలా మాట్లాడుతున్నావు అని చెప్పి సుమిత్ర కూడా అంటూ ఉంటుంది. నీకేం తెలియదు అత్త అని చెప్పి కార్తీక్ అయితే అనేస్తూ ఉంటాడు. ఇక వీళ్ళందరూ అయితే కార్తీక్ని ఇచ్చేస్తూ ఉంటే శివనారాయణ అయితే ఇలా అంటూ ఉంటాడు. వీడు కుర్ర అసలు నాకు తెలియదా, మనందరం వాడి దగ్గరికి వెళ్ళలేదని చెప్పి వాడు వచ్చి ఇప్పుడు మన దగ్గర నాటకాలు ఆడుతున్నాడు. నువ్వు నా కంపెనీ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు, తగువకు వస్తే అజ్జయ్ ఇప్పుడే వెళ్ళిపోయి ఇప్పుడు నీతో తగువాడే అర్హత మాకు లేదు, నీకు లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక వీడి వీడి కుర్ర యాసలని నా దగ్గర చల్లవని వీడికి తెలియడం లేదు సుమిత్ర అని చెప్పి అంటూ ఉంటాడు శివనారాయణ. అలా అనేసరికి కార్తీక్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వీడి దగ్గరికి ఎవరు వెళ్ళలేదని చెప్పి మన దగ్గరికి వచ్చాడు, మన దగ్గర వీడి ఆటలు సాగవని తెలిసి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు. మీరు మీ నిర్ణయం మీదే ఉండండి, మీరు ఎంత చెప్పినా వినరని నాకు అర్థమైంది. మీకు ఇప్పుడు కాదు, నేను చేసేదేదో నేను చేస్తాను, యుద్ధానికి రెడీగా ఉండండి అని చెప్పి అంటూ ఉంటాడు కార్తీక్. ఆ మాటలకి శివనారాయణ అయితే వీడు పిల్ల చేష్టాలు నా దగ్గరనా అని అంటూ ఉంటాడు. ఇక ఆల్ ది బెస్ట్, మీరు ఏదనుకుంటే అదే, నేనైతే చేయాల్సింది చేస్తాను అని చెప్పి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి శివనారాయణ అయితే ఏం చేస్తావో చేసుకోపో అని అనేసరికి ఆల్ ద బెస్ట్ మీకు మరొకసారి అని చెప్పేసి కార్తీక్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. సుమిత్ర అయితే ఏంటి కార్తీక్ ఏమైంది చెప్పరా, ఎందుకురా అలా మాట్లాడి వెళ్ళిపోతున్నావు అని అంటూ ఉంటాడు. ఏం లేదత్తా, యుద్ధానికి రెడీగా ఉండమని చెప్పు శివనారాయణ గారిని అని చెప్పి అక్కడి నుంచి కార్తీక్ వెళ్ళిపోతూ ఉంటాడు. పోరా నీతో నాకేంటి యుద్ధం అని చెప్పి అనేస్తూ ఉంటాడు శివనారాయణ.